నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో న్యూమరాలజీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ ఆర్బి సూద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు డెస్టినీ నెంబర్ని మ్యాచ్ చేస్తూ కొన్ని నెంబర్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే బర్త్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్ నెంబర్ 1 అనుకోండి. 1కి ఏది బాగుంటుంది అని వివరిస్తారు. అట్ ద సేమ్ టైం 1కి ఒకవేళ డెస్టినీ నెంబర్ 2 వస్తే ఎలా ఉంటుంది, 3 వస్తే ఎలా ఉంటుంది, ఇలా ఒక సిరీస్లో 9 వరకు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా 1 నెంబర్లో పుట్టిన వాళ్ళు, అంటే ఏ మంత్లో అయినా నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ 2 అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం చేంజెస్ చేసుకోవాలి, అసలు ముందు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని వివరిస్తూనే చేంజెస్ కూడా చెప్తారు. ఏ విషయాల్లో కలిసి వస్తుంది అని కూడా చెప్తారు. చక్కగా నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, విషయం బోధపడుతుంది. నమస్తే. నమస్కారం. సో ఈ మనం డెస్టినీ నెంబర్స్కి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం, అంటే 9 వరకు చేసేసాం. బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ రెండు కూడా. సో ఇలా డెస్టినీ నెంబర్ ఒకవేళ 1 అయితే, అంటే బర్త్ నెంబర్ 1 అయితే, డెస్టినీ నెంబర్ 2 అయితే అదే ఎలా ఉంటుంది అనేది చెప్పండి. అంటే నెంబర్ మారదు, ప్రతి నెలలో కూడా నెంబర్ 1 అనేది వస్తుంది. సో వాళ్ళ డెస్టినీ నెంబర్ మారే ఛాన్సెస్ ఉంటాయి. పుట్టిన టైం డేట్ బట్టి, మంత్ బట్టి, ఇయర్ బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి డెస్టినీ నెంబర్. సో ఈ డెస్టినీ నెంబర్ 2 ఉండి బర్త్ నెంబర్ 1 ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏమేం చేంజెస్ చేసుకోవాలి? మంచి కాంబినేషన్ కదా 1 and 2. ఆల్రెడీ మనం మాట్లాడినట్టు బర్త్ అండ్ డెస్టినీ నంబర్స్ 1 to 9 మనం చేసాం, నువ్వు ఇందాక చెప్పినట్టు. దాంట్లో 1 కూడా చాలా బాగుంటుంది, 2 కూడా చాలా మంచి నంబర్స్. ఇవి రెండు కలిసి వస్తే ఏంటంటే ఫ్రెండ్లీ నంబర్స్ కదా. ఇప్పుడు 1+1 అని కాదు, మ్యూచువల్లీ ఎనిమికల్ కాదు కదా. ఎక్కడ ఏంటంటే ఆపోజిట్ కాదు కదా. ఇది 1 and 2 ఇదే మనకి 1 and 4 వచ్చినా బాగుంటుంది. అందుకనే నేను నంబర్ సీక్వెన్స్ నంబర్స్ కూడా చెప్పాను, ఇంటర్చేంజబుల్ నంబర్స్ కూడా చెప్పాను కదా. 1 and 2 అనేది మళ్ళీ ఫ్రెండ్లీ నంబర్స్. సో 1 అనేది మనకి ఏంటంటే సన్, మనం మాట్లాడుకున్న 9 planets లో. 2 అనేది మనకి ఏంటి, మూన్తో పోల్చుకుంటాం. వీళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైమ్స్ నేను నెగ్గాలి అనేది సన్. ఇది ఫస్ట్ నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేనే కింగ్ ఆఫ్ ద జంగల్ అని మనం మాట్లాడుకున్నాం. కానీ మూన్ అనేది ఏంటంటే కొంచెం ఎమోషనల్ ప్లానెట్, నర్చరింగ్ ప్లానెట్, అండ్ ఆల్సో కొంచెం కామ్ గా ఉండే ప్లానెట్. అంటే ఏంటి, కొంచెం ఇంటలెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, మనం కామ్ గా ఉండి ఈ పని చేద్దాము, యూతల వాళ్ళని మనం ఏమి అనక్కర్లేదు, మనమే పైకి రావచ్చు. అంటే ఏంటంటే దూషించి ఏమి చేయక్కర్లేదు, నెగ్గి ఏమి చేయక్కర్లేదు, కలుపుకొని చేయొచ్చు కదా. నర్చరింగ్ అంటే అంతే కదా. మరి మన అందరినీ కలుపుకొని మనం చేయొచ్చు అనేది ఉంటుంది. కానీ అగైన్ ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ డెస్టినీ అండ్ బర్త్ నెంబర్ ఫ్రెండ్లీ నంబర్స్, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎత్తు తగులు అనేవి పైకి, మరీ పైకి వేవ్స్ ఎలా వెళ్తాయి, పై వరకు వెళ్తాయి, అలా కాకుండా వెళ్తూ ఉంటాయి, పైకి కిందకి కొంచెం వెళ్తూ ఉంటుంది అని చెప్పాలి. అంటే ఎత్తు తగులు అనేది తప్పదు కదా మరి లైఫ్ లో. సో అలా వెళ్తూ ఉంటుంది అని చెప్పచ్చు. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్ నంబర్. నేను ముందు నుంచి మనం మాట్లాడుకునేది అదే కదా, మనం డేట్ ని మార్చలేము, డెస్టినీని మార్చలేము. నేను మాట్లాడేది నంబర్స్ గురించి. సో ఈ రెండు మార్చలేము కనుక నేమ్ దేనికి పెడితే బాగుంటుంది. యూజువల్ గా 2 రకాలుగా చేయొచ్చు. అంటే అందరికీ తెలిసిన ఒక విషయం, ఫస్ట్ మనం పుట్టినరోజు, సపోజ్ ఫస్ట్ పుట్టాము ఒక మంత్ లో అంటే అది బర్త్ నంబర్. ఇదే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 1, 2 అంటే February 2nd some 2000 or something, ఇవి మొత్తం తీసుకుంటే, మొత్తం అన్ని యాడ్ చేస్తే దాన్ని మనం సింగిల్ నెంబర్ కింద తెచ్చినప్పుడు అది డెస్టినీ నెంబర్ అవుతుంది. దట్ హ్యాస్ టు బి ఇన్ సీక్వెన్స్ విత్ నేమ్ నంబర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బర్త్ డేట్ నంబర్ని, నేమ్ నంబర్ని కొంచెం సీక్వెన్స్ గా పెట్టమంటారు. సింక్రనైజ్డ్ గా పెట్టుకుంటే లైఫ్ సింక్రనైజ్డ్ గా వెళ్తుంది అంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి కోరికలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, నేను ఇంత అవ్వాలి, అంత అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. దానప్పుడు మనం డెస్టినీ నంబర్ కూడా చూస్తాం. ఇవి కాకుండా ఏంటంటే మన ఇంటర్చేంజబుల్ నంబర్స్ మనం మాట్లాడుకున్నాం. అంటే 1కి 4, అంటే 2కి 7. సో వాళ్ళకి ఏ నెంబర్ సూట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి చూడు, 1, 4, 2, 7 వచ్చింది. సో ఇన్ని నెంబర్స్ వాళ్ళకి సూట్ అవుతాయి అన్నమాట. ఇది ఈ నేమ్ నెంబర్ లో ఎలా పెట్టుకోవాలి,
ఎలా ముందుకు సాగాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మళ్ళీ మిగతావన్నీ చూసుకుని కూడాను వేరే అన్ని పొజిషన్స్ కూడా చూసుకుని ఎలా కావాలి ఏంటి వాళ్ళకి లైఫ్లో ఏం కావాలి అనేది చూసి దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. 4 అనేది 1కి 4కి ఇంటర్చేంజబుల్ నంబర్స్. నేను చాలాసార్లు చెప్పాను, ఇది వెరీ గుడ్ నంబర్స్, బోత్ ఆర్ వెరీ గుడ్ నంబర్స్. డబ్బు ఆకర్షించడానికి అదొక నంబర్. 2 and 7 అగైన్ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, స్పిరిచువాలిటీ, ఇది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి లైఫ్లో అన్నప్పుడే మనకి నేమ్ దగ్గర కూడా మనం మార్చడం అనేది జరుగుతుంది. ఏ లెటర్ యాడ్ చేస్తే ఏం వస్తుంది అని. అలాగే కొంతమందికి ఏంటంటే నేమ్ కంప్లీట్గా చేంజ్ చేసిన రోజులు కూడా ఉంటాయి. కంప్లీట్గా సూట్ అవ్వదు, ఎందుకంటే ఈ వర్డ్ తోటి, సారీ నాట్ వర్డ్, ఈ లెటర్ తోటి స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఎన్ని ఉంటాయి, ఇట్ ఈస్ అన్ వెరీ ఇన్డెప్త్ సబ్జెక్ట్. అంటే ఏంటంటే మనం చదవాలంటే చాలా ఉంటుంది అనమాట, న్యూయాన్సెస్ అన్ని చాలా ఉంటాయి. కానీ 1 and 2 బేసిక్లీ నేను ఇందాక చెప్పినట్టు చాలా ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ నంబర్స్. అలా వదిలేయచ్చు. నేమ్ నెంబర్ దానికి కలిసి వచ్చిందంటే వాళ్ళు తప్పక లైఫ్లో మంచి స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ గోల్స్ ఏంటి లైఫ్లో, ఇవన్నీ చూసుకుని ఈ 2 నంబర్స్ ఉన్నా కూడా చాలా బాగా పైకి వస్తారు. అంటే ఒక లెవెల్కి రీచ్ అవుతారు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సన్ అనేది షైనింగ్ ప్లానెట్, మూన్ అనేది మనకి ఏంటంటే మన ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, కుకింగ్ చేయాలి, ఇలా చాలా ఉంటాయి. అలా అంటే ఒకటే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవన్నీ చూసుకోవాలి, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ కావాలి, అట్ ద సేమ్ టైం నేను పైకి రావాలి, 2 ఉంటాయి. దాంతోపాటు నేమ్ నెంబర్తో పాటు ఇప్పుడు 2 వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేమ్ నెంబర్ వాళ్ళకి 2 వచ్చింది అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ నర్చరింగ్ క్యారెక్టర్స్ చూపిస్తారు. అంటే ఏంటి, మనకి ట్రేడర్స్ కానీ ఇప్పుడు జెమ్స్ ట్రేడర్స్ ఉన్నారు, అలాంటి వాటిలో మక్కువ ఎక్కువ చూపిస్తారు. అదే ఇప్పుడు 1 వచ్చిందంటే నేమ్ నెంబర్లో 1 వచ్చిందంటే సపోజ్ వాళ్ళు దానికి ఏంటంటే కంపెనీలో ఒక హెడ్ కింద, లేకపోతే ఏంటంటే ఒక బిజినెస్లో పైకి రావాలి, ఒక పాలిటిక్స్లో రావాలి, గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలి, ఇట్లాంటివన్నీ డబ్బు సంపాదించాలి. 1 and 2 బ్యాలెన్స్డ్. దాంతోపాటు మన నేమ్ నెంబర్ యాడ్ చేయకపోతే దర్ ఇస్ వి వాంట్ గెట్ ది ఫుల్ పిక్చర్ అనమాట. సో అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం కరెక్ట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది, ఎలా చేయాలి ఏమిటి. దాంతోపాటు స్టోన్స్ కూడా, అంటే ఏం వేసుకోవచ్చు అనేది మనకి సన్కి అయితే మనకి తెలుసు కదా, పింక్ నుంచి అన్ని వేసుకోవచ్చు. అమెథిస్ట్ కూడా చెప్పాను, మూన్ స్టోన్ చెప్పాను, పర్ల్స్ చెప్పాను, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే నేమ్ నెంబర్తో ఏది బాగుందో చూసి దాన్ని బట్టి మనం చేస్తాం. అలాగే నేమ్ నెంబర్ వేడిగా ఉంది, వేరే ఉంది. సపోజ్ లెట్స్ టేక్ 8 వచ్చింది నేమ్ నెంబర్ ఎగ్జాంపుల్ కింద. 8 వచ్చిందంటే ఈ రెండింటికి పొంతన కుదరదు కదా, 1 and 2 and 8. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి 2 మనం చేంజ్ చేయలేము, ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇదే మనం ఏంటంటే బ్యాంక్లో సైన్ చేయడం కానీ, లేకపోతే ఆ పేరు మీద, అలాంటి పేరు మీద ఒక లెటర్ యాడ్ చేసి ఇవ్వడం కానీ చేయొచ్చు. అదే చిన్నపిల్లలకి ఒకలాగా చెప్తాం, కొంచెం పెద్దవాళ్ళకి ఒకలాగా చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ గెజెట్లో మార్పించుకోవాలి, లేకపోతే మనకి సర్టిఫికెట్లో మార్పించుకోవాలి అనేది ఉంటుంది. ఇదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్, మన ఉద్యోగ రీత్యా అనుకుందాం, లేకపోతే మనం చేసే పని అప్పుడు సైనింగ్ లో ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి, ఇవి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా 1 and 2 కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు, అలాగే డెస్టినీ నెంబర్ 2 వస్తాయి, వాళ్ళకి లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి చేంజెస్ చేసుకోవాలి. నేమ్ అయితే మస్ట్. మనం ఒకవేళ మ్యాచ్ బాగుంటుంది, ఇన్ కేస్ మీరు ఏదైనా మార్పులు ఇలా రాలేదు అంటే మీరు ఎలాంటి మార్పులు చేసుకోవడం వలన మీకు లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఇంకొకటి, మీరు ఏ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. మీరు నేమ్ కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సిందే. అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. డెస్టినీ నెంబర్ మీరు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి సరి చూసుకొని మేడంకి కాల్ చేస్తే మీ పేరు ఎలాంటి మార్పులు చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. లైక్ చేసి షేర్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.